నిరుద్యోగ మిత్రులందరికీ ప్రత్యేకమైన నమస్కారం. ఇదే లైబ్రరీ నుంచి ఇదే లైబ్రరీ మెట్లన్నీ కనీసంగా నేను ఒక 1000 సార్లు ఎక్కి దిగి ఉంటాను. ఇదే లైబ్రరీలో కూర్చొని జేఎల్ ఇంటర్వ్యూ వరకు పోయాను, గ్రూప్ 1 మెయిన్స్ రాశాను. కానీ ఒక జర్నలిస్ట్గా పనిచేసిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగిగా మారలేకపోయాను. కానీ ప్రభుత్వ ఉద్యోగిలాగా మారకపోయినా కాబట్టే ఇవాళ ఇంతమంది జనం మధ్యకి రావడానికి అవకాశం వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటే ఇవాళ కొన్ని లక్షల మంది దగ్గరయ్యేవనంటే కాదు. ఇక్కడ అంశం ఏంటంటే ఇవాళ ఎన్నికలు వచ్చినాయి, గ్రాడ్యుయేట్ ఎన్నికలు. విద్యార్థుల యొక్క డిమాండ్ మేరకే నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మొన్న మే 27వ తారీఖు నాడు నోటిఫికేషన్ సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తే నేను 28వ తారీఖు నాడు విద్యార్థుల ఒత్తిడి మేరకు వస్తున్నా అని చెప్పాను. ఒకవేళ నేను ముందే రావాలనుకుంటే 6 నెలల ముందే ఓటర్ నమోదు చేసుకొని ప్రచారం చేసుకొని హంగామా చేసేవాడిని. కానీ విద్యార్థులు అనేవాళ్ళు మీరు భయపడుతున్నారా సార్, పారిపోతున్నారా సార్, మీ వల్ల కాదా సార్ అని చెప్పేసి క్వశ్చన్లు సంధించిన కారణంగా నిరుద్యోగులమంతా అండగా ఉంటాం, మీరు మా కోసమే కొట్లాడారు, మా కోసమే పనిచేశారు, మా కోసమే పాఠం చెప్పారనేటువంటి ఒత్తిడి మేరకు మేము ముందుకు వస్తున్నాను. వాస్తవంగా రేపు పోటీ చేసే వాళ్ళు ఎవరికన్నా నిరుద్యోగుల గురించి అవగాహన ఉన్నదా ఒక్కరికన్నా? పోటీ చేసే వాళ్ళకి 5% అవగాహన ఉన్నదా? కనీసం 5% ఎవ్వరికి అవగాహన లేదు. వాళ్ళు కేవలం ఈ పదవిని రాజకీయ పదవిగా మార్చుకుంటున్నారు. కానీ అశోక్ సారు మాత్రం ఈ పదవి అనేది నిరుద్యోగ పదవిగా మార్చుకుంటాడు. గెలిచినా గెలవకపోయినా, ఎందుకంటే ఏ అంశం కూడా లేనప్పుడు గత 3 సంవత్సరాలుగా నిరుద్యోగుల వెంటనే నడుస్తున్నా. కానిస్టేబుళ్ళకు రిజర్వేషన్ల సమస్య తలెత్తినప్పుడు వాళ్ళ అండగా నిలబడి మందకృష్ణ మాదిగనని కూడా పట్టుకొచ్చాను, ఇదే లైబ్రరీకి వచ్చినాం, అవునా కాదా? వాళ్ళు 2.5 లక్షల మంది గ్రౌండ్లో పరిగెత్తారు. ఇవాళ కనీసం 15,000 మందిలో 5-6 వేల మంది ఉద్యోగాలు కొట్టారు. 39 రాని వాళ్ళు, అవహేళనకు గురైన వాళ్ళు, 49 రాని వాళ్ళు మళ్ళీ కష్టపడి గ్రౌండ్లో సక్సెస్ సాధించి ఇవాళ టీఎస్పీసీ ఉద్యోగాలు చాలామంది కొట్టారు. అంటే చాలామంది టాలెంట్ ఉంటుంది, కానీ ఖచ్చితమైన సమయంలో ఆ సమయంలో కరెక్ట్గా కూర్చొని కారణంగా చాలామందికి ఉద్యోగాలు రావు. ఎవరికైనా ఖచ్చితంగా ఆ టైంలో కనుక నిజంగా మనం మనస్ఫూర్తిగా కసికొద్ది చదివితే ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయి. కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో ఇచ్చింది, 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పింది. ఫిబ్రవరి 1వ తారీఖు నాడే ఎన్నికల క్యాలెండర్ మొదలవుతుంది, ఎన్నికల క్యాలెండర్ అమలు చేస్తామని ఫిబ్రవరి 1వ తారీఖు నాడు వస్తామని చెప్పింది. ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, రేపు మే కూడా పోతుంది. మళ్ళీ ఎన్నికలు అయిపోతాయి, మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నిక వస్తాయి, డిసెంబర్ అయిపోతే అన్నీ అయిపోతాయి. ఇక మాకు నిరుద్యోగులతో సంబంధం ఏం లేదు, పని ఏం లేదని చెప్పేసి గత కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందో కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేయబోతుంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక 30,000 ఉద్యోగాలు ఇచ్చింది, అవునా కాదా? ఇచ్చిందా? ఎన్ని నోటిఫికేషన్లు వేసింది? ఒక్కటి కూడా ఇవ్వలే. నిజంగా 30,000 వేసినట్టు ఎప్పుడు వేసింది మీ అందరికీ ఫేస్ ఒక్కసారి డాల్ వచ్చింది, అవునా? ఒక్క నోటిఫికేషన్ వేయకుండా 30,000 ఉద్యోగాలు నింపిన ఘనత కాంగ్రెస్, అంతే కదా? ఒక్క నోటిఫికేషన్ రాలేదు, 30,000 ఉద్యోగాలు నింపినామని డంకా బజాయించుకుంటున్నారు ఎంపీ ఎన్నికల్లో. అది ఎట్లయితే చెప్పండి? గత గవర్నమెంటు 190,000 ఉద్యోగాలు వేసి పేపర్లు నరోడ్డు పెట్టి అమ్ముకుంటే వాళ్ళు ఎగ్జామ్ పెడితే వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లకి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి, అది కూడా గ్రాండ్గా నిజాం కాలేజీలో వరుస పెట్టి, ఆ నిజాం కాలేజీలో గ్రాండ్ అనే పదం కింద 3,000 మందిని నట్టేట ముంచిరు గురుకుల వాళ్ళని. కేవలం నియామక పత్రాలు ఇచ్చే ఉద్దేశంతో ముందుగా డిఎల్ నింపాలా, జేఎల్ నింపాలా, పీజీటీ నింపాలా, టీజీటీ నింపాలా, అట్లా వరుసమ్మ నింపాలా. కానీ పీజీటీ వాళ్ళకి ఇంటర్వ్యూ లేదు. ఇంటర్వ్యూ లేనటువంటి ఉద్యోగాలను మద్దతు తీసుకుపోయి నియామక పత్రాలు ఇచ్చారు. ఎందుకంటే ఆడ ఎన్నికల కోడ్ వస్తుంది. ముందుగా డిఎల్ వాళ్ళు నింపాలంటే వాళ్ళకు మొత్తంగా పాఠం చెప్పించుకోవాలా, డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అది చేయాలంటే చాలా టైం పడుతుంది. పీజీటీ వాళ్ళకి మద్దతు ఇచ్చారు. వాళ్ళ రీలిక్వెస్ట్ లేని కారణంగా 3,000 మంది మార్కులు వచ్చినా కూడా ఉద్యోగాలు రాకుండా ఇంట్లో కూర్చున్న సందర్భం. వాళ్ళ కోసం నిరారధిక చేసిన, జీవో నెంబర్ 46 బాధితులకు అండగా నిలబడే ఒక ప్రయత్నం చేసిన. ప్రతి అంశం పైన జేఎల్ మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది?
ఇంగ్లీష్ మీడియంలో రాయాలి నోటిఫికేషన్ వచ్చింది. కానీ మొట్టమొదటిసారిగా ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రాంతీయ భాషలు నిర్వహించాలని మొట్టమొదటిసారిగా బోర్డు మీద పాఠం చెప్పింది ఎవరంటే అశోక్ సార్ మాత్రమే పాఠం చెప్పాడు. నేను పాఠం చెప్పి సిటీ సెంటర్లో పోయి 2000 మందితో ధర్నా చేసి టీఎస్పీసీ కార్యాలయానికి ఇచ్చిన తర్వాత మన ఆదిలాబాద్ సంబంధించిన మిత్రుడు కోర్టులో కేసు వేశారు. ఇవాళ తెలుగులో రాసుకున్నాం. 5 లక్షల మంది 1300 సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి తెలుగులో ఎగ్జామ్ రాసుకున్నాం. నిజంగా ఊర్లోకెళ్ళి వచ్చిన మనకు నిజంగా ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాస్తే జేఎల్ ఎగ్జామ్ వస్తుందా? మనకు 10% మంది కూడా రాదు. 90% ఉద్యోగాలకు సిటీ వాళ్ళు పోవడానికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ అవకాశం ఉంటే తెలుగు మీడియంలో చేయడానికి సర్వశక్తులు ఒడ్డితే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసుకున్నాం. వారం 15 రోజులలో రిజల్ట్ వస్తాయి. అవి కూడా చక్కగా పెట్టారంటే పెట్టలే. ఒక కెమిస్ట్రీ పేపర్లో 150 క్వశ్చన్లు ఉంటే 25 క్వశ్చన్లు తప్పు వచ్చినాయి. 1 కాదు 2 కాదు 25 క్వశ్చన్లు. ఏదైనా పేపర్లో 10% మించి కనుక తప్పులు వస్తే ఆ పేపర్ రద్దు అవుతుంది, ఆ ఎగ్జామ్ రద్దు అవుతుంది. కానీ ఆ సోయి కూడా టీఎస్పీసీ లేకుండా ఇష్టారాజ్యంగా ఎవరిస్తున్నారు? గతం ఎట్లా ఉందో ఇప్పుడు అట్లనే టీఎస్పీసీ. వాళ్ళ కనీసం ఎట్లా డేట్లు ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలా? గ్రూప్ 2, 3 అనే సేమ్ సిలబస్ అవునా కాదా? 2 సిలబస్లు ఉన్నప్పుడు రెండింటికి 15 రోజుల గ్యాప్తోని ఎగ్జామ్ పెడితే సమస్య ఉండేది కాదు. సేమ్ ఎగ్జామ్. ఇప్పుడేమో ఆగస్టులోనేమో గ్రూప్ 2 పెడతాడు, నవంబర్లో ఏమో గ్రూప్ 3 పెడతాడు. ఒకవేళ నువ్వు గ్రూప్ 2 రాసినా మళ్ళీ 3 నెలలు ఎక్కడ కూర్చోవాలా? ఇక్కడనే కూర్చోవాలా. ఎగ్జామ్ రాస్తావు, గ్రూప్ 2 అయిపోతుంది, ఎమ్మడే వెళ్ళిపోతావా? మళ్ళీ గ్రూప్ 3 కోసం కూడా కూర్చోవాలా. 783 ఉద్యోగాలు ఉన్నాయి. మరి 783 ఉద్యోగాలకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 1000 పోస్టు పెంచుతామని మీరు భావించరా లేదా? 1000 పోస్టు పెరుగుతాం అనుకున్నాం, 1 పోస్టు పెరగలే. నేను ఉద్యమం మొదలుపెట్టినాక వెబ్ నోట్ ఇచ్చారు. ఆ వెబ్ నోట్ ఇంతవరకు క్లారిఫికేషన్ లేదు. ఎన్ని పోస్టు పెంచుతారో చెప్పలేదు. ఏమంటే ఎన్నికలలో రాజకీయాలు మాట్లాడుతున్నారు. మనకు రాజకీయాలు వద్దు. ఏం కావాలా? మనకు ఉద్యోగాలు కావాలా? 2 లక్షల ఉద్యోగాలు కావాలా? మనకు కంప్లీట్గా ఇయర్ క్యాలెండర్ అమలు చేయాలా. ఇయర్ క్యాలెండర్ అమలు చేయాలంటే నిరుద్యోగులంతా ఏకదాటి మీద ఉండాలా. ఉస్మానియా యూనివర్సిటీ గర్జిస్తే 33 జిల్లాలు భయపడతాయి. ఆర్ట్స్ కాలేజ్ గర్జిస్తే 33 జిల్లాలు భయపడతాయి. ఏ ఉద్యమం జరిగినా ఇదే లైబ్రరీ కేంద్రంగా ఉద్యమాలు జరుగుతాయి. ఎందుకంటే ఉద్యమాలు చేసే వాళ్ళంతా లైబ్రరీలోకి వచ్చేసి ఒక్కసారిగా తోడుకొని పోయి ఆ 3000 మంది ఆ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ధర్నా చేస్తే రాష్ట్రం మొత్తం బగ్గుమంటది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కేసీఆర్. ఒకడైతే కేసీఆర్కు మించి 100 మంది కేసీఆర్లు పుట్టుకొచ్చింది ఎక్కడంటే ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, ఉస్మానియాలో ఆర్ట్స్ కాలేజీలో. ఉస్మానియాలో ఉద్యమం ఉంటే రాష్ట్రం మొత్తం ఉద్యమం ఉంటుంది. అలాంటి చైతన్యం ఇవాళ చచ్చిపోతున్నది. భయపడుతున్నారు విద్యార్థులు. కేసులు పెడతారని భయపెడుతున్నారు. గత గవర్నమెంట్ భయపెట్టింది. భయపెడుతూ కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే మనకు 2 లక్షల ఉద్యోగాలు రావు. వాళ్ళు భయపెడతారు, పారిపోతారు, మాటలు చెప్తారు, ఎక్కడెక్కడో చెప్తారు. కల్లిబుల్లి కబలి ఏదోడంటే నిరుద్యోగి బయలుతున్నాడు. 30 ఏళ్ళు వస్తున్నాయి, పెళ్లి కావడం లేదు. 35 ఏళ్ళు వస్తున్నాయి, పెళ్లి కావడం లేదు. మానసిక సంఘర్షణ. డిగ్రీ అయిపోయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయిపోతుంది. ఇంటికి పోతే అమ్మ నాన్న ఏమంటారు అంటే ఇంకెన్ని రోజులు చదువుతావు బిడ్డ అంటున్నారు. ఎన్ని రోజులు అయినా ఉద్యోగం వస్తలేదు. ఎందుకంటే 2016లో నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 2. మళ్ళీ 2023లో నోటిఫికేషన్ వచ్చింది. 8 ఏళ్ళు గ్యాప్ ఉంది. మరి 8 ఏళ్ళ దాకా నువ్వు పెళ్లి చేసుకోకుండా గ్రూప్ 2 కోసం అట్లే కూర్చుంటావా? ఇయర్ క్యాలెండర్ రావాలా. 50 వేస్తావా, 100 వేస్తావా, 200 వేస్తావా? ఏ ఇయర్ ఆ ఇయర్ పడితే నీకు ఇష్టం ఉంటే చదువుకుంటావు, లేదా వదిలిపెట్టేసి ప్రైవేట్ జాబ్ చేసుకుంటావు. ప్రైవేట్ జాబ్ సాధారణ మనకి ఇస్తున్నారంటే అది కూడా ఇస్తలేరు. హైదరాబాద్ ఆంధ్రోడి కబ్జాలో ఉంది. కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, కానీ తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగిందంటే న్యాయం జరగలే. ఇవాళ 95% ఫార్మా కంపెనీలు మొత్తం ఆంధ్ర వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి. మొత్తంగా 95% ఉద్యోగాలు వాళ్ళే తీసుకుంటారు. మన తెలంగాణ వాడు పోయి ఒక ఇచ్చేసి ఒక వినతి పత్రం మనకేమంటుంది అని రెజ్యూమ్ కనుక ఇచ్చేస్తే దాన్ని ఏమంటారు అంటే పక్కన పెడుతున్నారు. ఇచ్చినా కూడా అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ మేనేజర్ ఉద్యోగాలు, ఆ కెమిస్ట్ డ్రగిస్ట్ ఉద్యోగాలు మనకి ఇస్తున్నారు అంటే ఇవ్వడం లేదు. ఇవాళకి 90% పైగా ఆంధ్ర వాళ్ళే ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ కంపెనీ ఆడుందంటే తెలంగాణలో ఉంది. కంపెనీ తెలంగాణలో ఉంది. మన నీళ్ళు తీసుకుంటున్నారు, మన భూమి తీసుకుంటున్నారు, మన యొక్క మార్కెట్ వాడుకుంటున్నారు, మొత్తం మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్లకు వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు. కానీ తెలంగాణ వాడికి ఉద్యోగాలు ఇస్తారంటే ఉద్యోగాలు ఇస్తలేరు. ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే రాబోయే రోజుల్లో అంటే మేము అధికారంలోకి వచ్చినాక 75% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. ఇస్తారా అంటే ఇవ్వరు కూడా. స్థానికంగా రిజర్వేషన్ ఇస్తే మనం అంతా ఏండ్ల కొద్ది గ్రౌండ్లో ఈ యొక్క లైబ్రరీలో కూర్చోవాల్సిన అవసరం మనకు ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే కానిస్టేబుల్ చదివితే వచ్చే జీతం 40,000. అదే ప్రైవేట్లో కనుక 60,000 రూపాయల జీతం వస్తే నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతావంటే కావు.
ఎందుకంటే మంచిగానే ఉంది, ప్రైవేట్లో కూడా బతకొచ్చు అనక ధీమా. ప్రైవేట్లో అవకాశాలు లేవు. ఎంఎస్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు జొమాటోలో పనిచేస్తున్నారు, స్విగ్గీలో పనిచేస్తున్నారు. ఒక క్యాండిడేట్ ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసి 3 ఉద్యోగాలు పొందిండు. అంటే సెక్యూరిటీ గార్డుగా పనిచేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు మనకు వచ్చింది? సరే, సెక్యూరిటీ గార్డు 3 ఉద్యోగాలు కొట్టిండు, గ్రేట్నెస్సే. కానీ పీజీ చేసిన క్యాండిడేట్ సెక్యూరిటీ గార్డే చేసిండు కదా. కాబట్టి ఈ విధంగా మన బతుకులు తెల్లారుతున్నాయి. మన గురించి నిజంగా కొట్లాడే వాళ్ళు ఎవరంటే మనమే కొట్లాడుకోవాలి, మనమే నిలబడాలా. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి ఒక్క అంశం కూడా అవగాహన లేదు. గ్రూప్ 1లో 6 పేపర్లు ఉంటాయని, గ్రూప్ 2లో 4 పేపర్లు ఉంటాయని, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉంటాయని, జేఈలో ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక జిఎస్ ఉంటుంది సంగతి తెలుసా అంటే తెలియదు. ఆరియంటల్ తెలియదు, వర్టికల్ తెలియదు, జిల్లా ఉద్యోగాలు తెలియదు, సెంట్రల్ ఉద్యోగాలు తెలియదు. ఆ ఉద్యోగాలకు కొన్ని సిలబస్ ఏంటి, ఈ ఉద్యోగాలకు కొన్ని సిలబస్ ఏంటి? నిజంగా నిరుద్యోగి ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడ పుస్తకాలు ఎక్కడ దొరుకుతున్నాయి, కోచింగ్ ఎక్కడ దొరుకుతున్నాయి, గందరగోళాలలో. డిగ్రీ వరకు మన ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ చదువుకుంటున్నాం, ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ చదువుకుంటున్నాం, 10th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ చదువుతున్నాం. మరి డిగ్రీ అయిపోయినాక ఏం చేయాలా? డిగ్రీ అయిపోయినాక కోచింగ్ ఇచ్చేవాడున్నాడా? డిగ్రీ అయిపోయినా కోచింగ్ ఇచ్చేవాడున్నాడా? ఇంటర్మీడియట్ అయిపోయినా కోచింగ్ ఇచ్చేవాడున్నాడా? బీటెక్ అయిపోయినాక నీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కోర్సులు నేర్పించేవాడు అంటే లేదు. అదంతా ప్రైవేట్ చదవాలా. ఏం చదవాలో తెలియదు. ఏం చదవాలో తెలుసుకునేడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఆ టైం 2 ఏళ్ళు సంఖ్య నాకపోతుంది. కాబట్టి డిగ్రీ అయిన వాడికి, పీజీ అయిన వాడికి ఎట్లా పోవాలా, ఏ మార్గంలో పోవాలా, ఏ కోర్సులు అవసరం, హైదరాబాద్లో ఏం కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీలు ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, అవన్నీ ముందుగా తెలుసుకొని అశోక్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కోచింగ్లు, నాట్ ఓన్లీ గ్రూప్ 2. వాళ్ళ నా దగ్గర గ్రూప్ 2 ఉంది కాబట్టి ₹1 ఇచ్చాను. మరి జేఈ లేదు కదా నా దగ్గర, నీట్ లేదు కదా, ఎంసెట్ లేదు కదా, బీటెక్ వాళ్ళకి సంబంధించిన కోర్సులు లేవు కదా, ఎంటెక్ వాళ్ళ కోర్సులు నా దగ్గర ఉన్నాయంటే లేవు. వాళ్ళందరికీ డిజైన్ చేయాలా, వాళ్ళందరూ డిజైన్ చేయాలా. బట్ డిజైన్ ఎట్లా చేస్తా? అశోక్ దగ్గర, సార్ దగ్గర అంటే డబ్బులు ఉన్నాయంటే డబ్బులు లేవు. కానీ మీరందరూ ఉన్నారు. తలా ₹100 ఇస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ₹100 ఇస్తే అది ఎంత అవుతుందంటే 10 కోట్లు అవుతాయి. ఒకవేళ ఎమ్మెల్యే కాడు పోయి, ఎంపీల కాడు పోయి డబ్బులు వసూలు చేసి అయినా రాష్ట్రం మొత్తంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, నీట్ చదువుకోవచ్చు, సివిల్స్ ప్రిపేర్ కావచ్చు. సివిల్స్ ప్రిపేర్ కావాలంటే 1,50,000 కట్టాలా. మనకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్పించేవాడు లేదు. అసలు నువ్వు ఎక్కడ పోతున్నావు, నీ ఫెయిల్యూర్ ఎక్కడ, నీ సక్సెస్ ఎక్కడ, నీ చెప్పేవాడు ఉన్నాడు అంటే చెప్పేది లేదు. పుస్తకాలు పట్టుకొని ఏళ్ళకో చదువుతున్నాం, కానీ ఉద్యోగాలు వస్తాయంటే రావడం లేదు. మార్గనిర్దేశం కావాలా. ఆ మార్గనిర్దేశం చేసే శక్తి నాకున్నది. ఎందుకంటే నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గా పనిచేసిన, ఎడ్యుకేషనే చదివిన, పిహెచ్డి చేసిన, WB చేసిన, ప్రతి అంశంపైన అవగాహన ఉంది. ఇవాళ చదివేటట్టు విద్యార్థులలో తెలంగాణ ఉద్యమాన్ని 95% మంది విద్యార్థులు ఎవరి పాఠం విన్నారు చెప్పండి? అశోక్ సార్ పాఠం విన్నారు లేదా? 95% నా పాఠం వింటున్నారు. తెలంగాణ హిస్టరీ ₹1తో 1,00,000 మంది కోచింగ్ ఇచ్చిన, ₹30 నోట్స్ పెట్టిన, ప్రతి ఒక్క టేబుల్ పైన నా నోట్స్ ఉన్నది. కాబట్టి ఇవాళ కేవలం నికార్సైన నిరుద్యోగులకు సంబంధించిన ఒక వ్యక్తిని అశోక్ సార్ని. మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలుస్తానా అంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవను. మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలవను. మీరు ఒక సైనికులుగా మారి, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళు. మీ గ్రామంలో 100 ఓట్లు ఉన్నాయి, 150 ఓట్లు ఉన్నాయి, 200 ఓట్లు ఉన్నాయి. మీ వంతుగా కనీసంగా 50 ఓట్లు కనుక మీరు వేపిస్తేనే నేను గెలుస్తా. ఎందుకంటే 50 ఏళ్ళు ఉన్న టీచర్కి నేను తెలియదు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేను తెలియదు, ఒక వ్యవసాయం చేసే డిగ్రీ గ్రాడ్యుయేట్కి నేను తెలియదు. నేను ఎవరు తెలుసునంటే పుస్తకం పట్టుకొని లైబ్రరీలో కూర్చున్నటువంటి ప్రతి విద్యార్థికి నేను తెలుసు. కోచింగ్లో ₹1తో, ₹10తో, ₹100తో కోచింగ్ తీసుకునే వాళ్ళకు నేను తెలుసు. కాబట్టి మీరందరూ నన్ను నిలబెట్టాలంటే ఒక్కొక్కరు 50 ఓట్లు, 100 ఓట్లు వేయాలా. డబ్బులు తీసుకొని అమ్ముడు పోతే మీ గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు. ఒక్కరికి అవగాహన లేదు. పల్లా రాజేశ్వరిని గెలిపించారు, డబ్బులు తీసుకొని గెలిపించారు. మిమ్మల్ని నేను అనట్లేను, ఎవరో ఒకరు గెలిపించారు. పల్లా రాజేశ్వరి రెడ్డి ఒక్కరోజు నా మైక్ పట్టుకొని నిరుద్యోగుల గురించి ఒక్క మాట మాట్లాడినా అంటే ఏ ఒక్కరోజు ఒక్క మైక్ కూడా మాట్లాడలే. కానీ పల్లా రాజేశ్వరి లాంటి వాళ్ళు వస్తే, ఇవాళ పోటీ చేసే వాళ్ళు కనుక వస్తే మన భవిష్యత్తు మొత్తం కూడా నిరుద్యోగుల భవిష్యత్తు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ప్రభుత్వానికి తెలియదు. మనకున్న రేవంత్ రెడ్డికి అసలే నిరుద్యోగుల గురించి అసలే తెలియదు. ఎవరో చెప్తారు, ఏదో చెప్తారు, వాళ్ళు అమలు చేసి ఇంకోటి ఉంటుంది. జీవోలో తప్పులు ఉంటాయి, క్వశ్చన్లు తప్పులు ఉంటాయి, పేపర్లు తప్పు వస్తాయి, పేపర్ లీకేజీలు అవుతాయి, పేపర్లు అమ్ముకుంటారు. మళ్ళీ ఏం చూస్తుంటే వెనకపోతే ఏముండదు. ఇప్పటికి 3 సార్లు గ్రూప్ 2 వాయిదా పడింది, 14 పేపర్లు అమ్ముకున్నారు. ఇవాళ మళ్ళీ అవే ఉద్యోగాలకి మళ్ళీ పరీక్ష రాసే పరిస్థితి ఉంది. మనం గనక రేపు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో పోస్టులు పెంచుకోవాలా. జూన్ 5వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ అయిపోయిన మరుక్షణం అశోక్ సార్ ఆధ్వర్యంలో మళ్ళొకసారి ఉద్యమం చేసి పోస్టులు పెంచకపోతే మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఈసారి మన ఇంట్లో కూర్చున్నా, ఈసారి ఆర్ట్స్ కాలేజ్ కానీ కూర్చొనైనా మీ పోస్టులు పెంచిపిస్తా. గురుకుల వాళ్ళకి
గురుకుల వాళ్ళకి 3,000 ఉద్యోగాలు ఇస్తామని ఆపేశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఎందుకంటే నా దగ్గర పవర్ ఉంది. జైలుకైనా జైలు గోడలైనా బద్దలు కొడతా, ఆమె నిరాదీక్ష చేస్తా, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా. అశోక్ సార్కు తెలియని ఒకే ఒక అంశం, భయం అనే పదం తెలియదు. ఎవడు భయపెట్టినా నేను భయపడను, కానీ నిలబడే శక్తి ఉంది. మీరు నాకు అండగా నిలబడితే కంపల్సరీగా ముందుకు పోతా. నాకు ఎమ్మెల్సీ పదవి లేకున్నా కొట్లాడే అవకాశం నాకున్నది. కాకపోతే ఎమ్మెల్సీగా నిరాదీక్ష చేస్తే ప్రభుత్వం మొత్తం దిగొస్తుంది, ఒంటరిగా చేస్తే ఎత్తుకుపోయి జైలు వేస్తుంది. అదే ఒక ఎమ్మెల్సీగా ఉండి అరెస్ట్ చేస్తుంది అంటే చేయదు, భయపడుతుంది, నిరుద్యోగులకు భయపడుతుంది. ఆ భయాన్ని మనం కల్పించాలా. ప్రభుత్వానికి నిరుద్యోగులు అనే వాళ్ళు భయం చూపెట్టకపోతే మనం మోసపోతూనే ఉంటాం. గత సంవత్సరాలుగా మోసపోతున్నాం, మళ్ళీ మోసపోతాం. మీరు ఇంకా మోసపోవద్దంటే కనీసంగా మనకు ఒక ఆయుధం కావాలా. మాట్లాడేవాడికి, యుద్ధం చేసేవాడికి ఆయుధాన్ని ఇవ్వండి. బయట దిగే వాళ్ళకి ఆయుధాలు ఇస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఉస్మానియా గడ్డ ఇది ఒక నిత్యేజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి, ఒక జనం మధ్యలో జనాన్ని ఉత్తేజపరిచేటటువంటి, సమాజాన్ని ప్రభావితం చేసే తెలంగాణ గడ్డను మొత్తం ప్రభావితం చేసే గడ్డకి వాళ్ళు వచ్చాను. ఇక్కడ ఈ నిరుద్యోగ బిడ్డగా వచ్చాను, ఇదే లైబ్రరీ చదువుకున్న వాడిగా వచ్చాను, ఇక్కడే పిహెచ్డీ చేసిన వ్యక్తిగా వచ్చాను, ఇక్కడే పీజీ చేసిన వ్యక్తిగా వచ్చాను. కానీ మాకు అండగా నిలబడాలని ప్రతి ఒక్క విద్యార్థికి నేను అడుగుతున్నా. చదువుతున్నారు, మరో 30% డిఎస్ చదువుతున్నారు, అంతేనా? ఎందుకంటే ఆ 2 ఎగ్జాములే మన ముందు ఉన్నాయి. కానీ గత గవర్నమెంట్లో ఏ పోస్టులు ఉన్నాయో ఇదే గవర్నమెంట్లో అవే పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్ట్ కూడా పెంచకుండా డేట్లు ఇచ్చారు. పెంచుతామని వెబ్ నోట్ ఇచ్చారు. వెబ్ నోట్ వచ్చి కూడా దాదాపుగా 15 రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది. ఆగస్టులో 2 నెలల పైన అవుతుంది. ఇంతవరకు దాని గురించి ఊసేలేదు. టెట్ మాత్రం నోటిఫికేషన్ వేశారు. మన జేఏలో సమస్య వచ్చింది, తెలుగు ఇంగ్లీష్ మీడియం, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ విద్యార్థులను అన్యాయం చేసే ప్రయత్నం చేసింది. తమ కొట్లాడినాం. ఇవాళ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసుకున్న 5 లక్షల మంది. కానిస్టేబుల్ సమస్య వచ్చింది, రిజర్వేషన్ సమస్య వచ్చింది, కొట్లాడిన 2.5 లక్షల మంది గ్రౌండ్ తెప్పించుకున్నాం. లాంగ్ జంప్ సమస్య వచ్చింది, కొట్లాడినాం. ఒక నియంత కారణంగా అది అమలు చేయలేకపోయినాం. ఇవాళ జీవో నెంబర్ 46 కోసం రోడ్ల మీద తిరుగుతున్న నిరుద్యోగులంతా. గ్రూప్ 1లో సమస్య వచ్చింది, గ్రూప్ 2లో సమస్య వచ్చింది, గురుకులాలలో సమస్య వచ్చింది. సమస్య ఏదైనా నిలబడ్డ వ్యక్తి, మద్దతుగా ఉన్న వ్యక్తి, కొట్లాడిన వ్యక్తి అశోక్ సార్, జైలు పోయిన వ్యక్తి అశోక్ సార్, మీకోసం ఆమన నిరార దీక్ష కూడా చేసిన వ్యక్తి అశోక్ సార్. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు చాలా కేసులున్నాయి వాళ్ళ పైన. దానిలో ఒక్క కేసు అన్నా నిరుద్యోగుల కోసం కొట్లాడిన కేసు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఉన్నదా? ఒక్క కేసు అన్నా నిరుద్యోగుల కోసం రోడ్డు మీదకి వచ్చిన కేసు ఉన్నదా? ఉద్యోగుల కోసం రోడ్డు మీదకి వచ్చిన కేసు ఉన్నదా? వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం, వ్యక్తులను విమర్శించడం కోసం చేసుకున్నటువంటి కేసులు తప్ప వేరే కేసులు కావు. వాళ్ళ కార్యజంటలు తెలియదు, వర్టికల్ తెలియదు, జోనల్ సిస్టమ్ తెలియదు, జిల్లా ఉద్యోగాలు అంటే ఏంది, జోనల్ ఉద్యోగాలు అంటే ఏంది, స్టేట్ వైడ్ ఉద్యోగాలు అంటే ఏంది, సెంట్రల్ జాబ్లు ఏముంటాయి, ఎస్ఎస్సి అంటే ఏంది, రైల్వే జాబ్స్ అంటే ఏంది, సివిల్స్ ఎగ్జామ్ అంటే ఏంది, విమానయానంలో ఏముంటాయి, నేవీలో ఏముంటాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏముంటాయి, ఆర్పిఎఫ్ అంటే ఏంది, ఏం ప్రిపేర్ అవుతారు, ఏం సిలబస్ ఉంటుంది, మ్యాథ్స్లో ఉంటుంది, ఆ మ్యాథ్స్లో ఉండే సిలబస్ ఎంత, ఎస్ఐ కానిస్టేబుల్లో ఉండే మ్యాథ్స్కి ఏంటి, గ్రూప్ 2లో ఉన్నట్టు మ్యాథ్స్కు ఉన్న తేడా ఏంటి, ఒక్కరికన్నా ఒక్క అంశం పైన అవగాహన ఉన్నదా? ఉంటుందా? చెప్తే అర్థమవుతుందా? వాళ్ళు చెప్పినా కూడా అర్థం కాదు. లెటర్ పెట్టుకొని పోయినా అంటే చూసి ఆయనకి ఏం అర్థం కాదు, చెప్పినా అర్థం కాదు. కానీ మీరు చెప్పకుండా నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే ఉస్మానియాలో పిహెచ్డీ చేసిన, ఉస్మానియాలో డబుల్ పీజీ చేసిన, ఈ ఉస్మానియా హాస్టల్లో ఈ లైబ్రరీకి వెళ్ళి దాదాపుగా 1000 సార్లు ఎక్కినా, 1000 సార్లు దిగిన. ఒకసారి 2 సార్లు కాదు. ఇదే క్వాలిటీ సెల్లో కూర్చునేవాడిని. జేఎల్ ఇంటర్ వరకు పోయాం, అన్ని పుస్తకాలు చదివిన ఫలితమే చివరికి ఎక్కడెక్కడ తిరిగినా, జర్నలిజం చేసిన, 14 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసిన, ఆ చదివిన విషయం నన్ను ఊరుకోని ఇవాళ. నువ్వు చేయాల్సిన జర్నలిజం కాదు, పిల్ల పాఠాలు చెప్పాలని నా మనసు చెప్పింది. ఇవాళ పాఠాలు చెప్తున్నా. అశోక్ సార్ ఉద్యమం వినని వాళ్ళు ఉన్నారంటే ఎవరు ఉండరు. ఉద్యమం వింటారు, తెలంగాణ హిస్టరీ ఉంటారు, ఇండియన్ హిస్టరీ ఉంటారు. సబ్జెక్టు ఎలా చెప్తానో తెలంగాణ ఉద్యమాన్ని చెప్పినా, నిరుద్యోగుల కోసం ఉద్యమం చేసిన, ఉద్యమం చేసే శక్తి ఉంది, ఉద్యమం చెప్పే శక్తి ఉన్నది, ఉద్యమాన్ని నిర్మించే శక్తి కూడా అశోక్ సార్కి ఉన్నది. కానీ మీ అందరికీ తెలుసు. ఇవాళ ₹1 కోర్సు ఉన్నది, తీసుకున్నారా? అందరు తీసుకున్నారా?
₹1 కోర్సు గ్రూప్ 2, 3 1400 గంటల క్లాస్ ఇచ్చిన ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. ఎమ్మటే అడ్మిషన్ కాదు, ఎందుకంటే నిమిషానికి నువ్వు 10ల సంఖ్యలో జాయిన్ అవుతారు కాబట్టి కొంచెం అది తిరుగుతూ ఉంటుంది. 4 సార్లు తిరిగినా, 5 సార్లు తిరిగినా, 10వ సార్లు తిరిగినా కూడా ట్రై చేయండి, వస్తుంది, రాదని ఏం లేదు. ₹1 వాళ్ళందరూ పట్టుకొని అడ్మిషన్ ఇవ్వాలంటే అది ఇచ్చేటట్టు కనబడతలేదు. దాదాపుగా ₹1 ద్వారా 40,000 మందికి ఇచ్చిన ఆడ ₹1 కూడా ఇవ్వడు. మినిమం ₹11 ఫీజు పెడితేనే వానికి రిటర్న్ ఇస్తాడు. ₹1 వల్ల కూడా ఫీజు ఇవ్వడు వాడు. అయినా కూడా ఫ్రీగా ఇస్తున్నా. ఇవాళ మేము ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి విద్యార్థి నాకు ₹100 ట్యాక్స్ కట్టాలా. ప్రతి విద్యార్థి ₹100 దానం చేయండి. నాకు ఎన్నికల ఖర్చు కోసం నాకు దానం చేయండి. ఎక్కువ ఉంటే 500 ఉంటే 500 ఇవ్వండి, 1000 ఉంటే 1000 ఉండండి, మినిమం ₹100 ఇవ్వండి. ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది, కొట్లాడాల్సిన బాధ్యత నాకుంది. మీ ₹100 కూడా ఏముంచుకోను. ఆ ₹100కి ఒక షార్ట్ మెటీరియల్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ షార్ట్ మెటీరియల్ మళ్ళీ ₹100 పెట్టి మళ్ళీ మీకు ఇచ్చిపోతా. ₹100 ఎందుకంటే మీ మద్దతు కోసం, నిజంగా నా మద్దతు తెలుపుతున్నాను నాకు నమ్మకం కోసం. ₹100 ఇవ్వండి, మళ్ళీ ₹100 మీకు సంబంధించిన పుస్తకం, మీకు మెటీరియల్ మళ్ళీ మీకు తెచ్చిపోతా. మీకు అండగా నిలబడే శక్తి నాకున్నది, కొట్లాడే శక్తి ఉన్నది, ఏడికైనా పోరాటం చేసే శక్తి ఉన్నది. జైలు పంపినా పోతా, నిరాహార దీక్షణ చేస్తా, రాష్ట్రవ్యాప్తం పాదయాత్రని చేస్తా. ఏ అంశాలపైన? విద్య, ఉద్యోగాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, 2 అంశాలే నేను కొట్లాడేది, ఇంకే అంశం కాదు. కాబట్టి మీకు రేపు నీట్ రాసుకున్న మీ సోదరులు, జేఈ రాసిన, ఎంసెట్ రాసిన, జేఆర్ఎఫ్ రాసిన, సివిల్స్ రాసిన, జేఎల్ ఎగ్జామ్ రాసిన, ఏ ఎగ్జామ్ రాసినా మన పైసలు లేకుండా మనం చదువుకునే శక్తి ఉండాలి. వాళ్ళు డిగ్రీ వరకు ఎడిపోయారు, గవర్నమెంట్ కాలేజీ పోయినారు. ఇంటర్మీడియట్ ఎడిపోయారు, గవర్నమెంట్ కాలేజీ పోయారు. పైసలు కట్టిరా? కట్టలా. మరి డిగ్రీ అయిపోయింది. కానీ డిగ్రీ అయిపోయినాక మన ఉపాధి వైపు అడుగులు వేసేటప్పుడు మన ఫ్రీ దొరకడం లేదు, అవునా? ఈ టైంలో ఫ్రీ కావాలి కదా మనకు కావాల్సింది, డిగ్రీ వరకు కాదుగా ఫ్రీ. ఈ టైంలో ఖచ్చితమైన టైంలో మార్గనిర్దేశత్వం, మానసిక సంఘర్షణ పడుతున్న విద్యార్థికి ఒక మోటివేషన్, ఒక సబ్జెక్టు, ఒక కోచింగు, కొన్ని పుస్తకాలు, ఇవి కదా మనకు కావాల్సినవి. ఈ టైంలో గవర్నమెంట్ కాళ్ళెత్తేస్తున్నది. ఈ టైంలో కూడా గవర్నమెంట్ నిలబడాలా. గ్రూప్ 2 చదివే వాడికి ₹5,000, ₹10,000 స్టైపెండ్ ఇవ్వాలా, పుస్తకాలు ఇవ్వాలా. అది ఒకవేళ ఇవ్వకపోతే నేనే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా అన్ని రకాల కాంపిటీషన్ నేను ఇస్తాను. నా దగ్గర పైసలు లేకపోతే జోలో పెడతా, జోలో బట్టి ఎమ్మెల్యేల సహకారం తీసుకొని మీ అందరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా ఆన్లైన్లో. ఆ నమ్మకం నాకుంది. నా పైన నమ్మకం ఉంటే నాకు ₹100 ఇచ్చి మద్దతు నిలబడి, ఎందుకంటే మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలవను. ఎందుకంటే అన్ని స్టడీ సర్కిళ్ళల్లో అన్ని స్టడీ హాల్ కలిపినా కూడా 20,000 మంది అవుతారు. కానీ నాకు రావాల్సిన ఓట్లు 1,50,000 ఓట్లు రావాలా. 1,50,000 ఓట్లు అంటే 20,000 మంది 1,50,000 ఓట్లుగా మారాలా. ఒక్కొక్క ఊరికి వెళ్ళండి, ఆ ఊర్లో ఒక్కరోజు టైం కేటాయించండి. రోజుకు 5 నిమిషాలు నా వీడియోలు స్టేటస్ పెట్టుకోండి, వాట్సాప్ గ్రూప్లో చర్చించండి, ఇన్స్టాగ్రామ్లో చర్చించండి. మనకు నిరుద్యోగ నేత వచ్చిండు, కొట్లాడే వ్యక్తి వచ్చిండు, అశోక్ సార్ వచ్చిండు, నిలబడదాం, సార్కి అండగా నిలబడదామని నాకు హామీ ఇవ్వండి. హామీ ఇస్తే నేను ప్రశాంతంగా పోయి ప్రచారం చేస్తా, అన్ని స్టడీ హాల్ తిరుగుతా. నేనేమంటున్నానంటే మనిషికి ₹100 నాకు సహాయం చేస్తారని నేను కోరుతా ఉన్నా. నా ఫోన్ నెంబర్ రాసుకోండి, ఎవరి దగ్గర పైసలు ఉండవు, అందరికీ ఫోన్లే ఉంటాయి. నా ఫోన్ నెంబర్ 9491 873831. ఇది అశోక్ సార్ పేరు మీద ఉంటుంది. ఇంకో నెంబర్ 7600666591. తండు వంశీ అని ఉంటుంది. అందరూ ₹100 ఇచ్చి సహకారం చేయండి. మళ్ళీ మీకు అదే ₹100 పెట్టి మెటీరియల్ ఇచ్చిపోతాం. మీది రూపాయి కూడా ఏం తీసుకోను. ₹1 కోర్సు ఇస్తున్నా, మళ్ళీ ₹100 కూడా నేను మెటీరియల్ ఇచ్చిపోతా. కాకపోతే మద్దతు కోసం అడుగుతున్నా. ₹100 ఎందుకు అడుగుతున్నా అంటే, నేను కూడా అశోక్ సార్ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను కూడా నీకు ₹100 ఇచ్చిన సార్ నా ఇంటి దగ్గర రావచ్చు.